పవన్ శ్రేయస్ గారు ఇప్పుడు నార్త్ ఈస్ట్లో 7 విదేశీయులు పట్టుబడ్డారు ఈశాన్య రాష్ట్రంలో. మిజోరాం నుంచి దేవర్ ట్రైంగ్ టు ఫ్లీ ఎక్కడికి మయన్మార్కి వెళ్ళే క్రమంలో పట్టుబడితే అందులో 6 ఉక్రెయినియన్స్ ఉన్నారు, ఒకళ్ళు యుఎస్. సో వాళ్ళ ప్రోబ్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. యుఎస్ ఇంటెలిజెన్స్, సిఐఏ అండ్ ఐసిస్, భయంకరమైన ఐసిస్, వీళ్ళ ఇన్వాల్వ్మెంటు తెర మీదకి వస్తుంది. అంటే తెరచాటున ఎవరూ గమనించకుండా నార్త్ ఈస్ట్లో చొరబడిపోదామనే ప్రయత్నమా, కబళించే ప్రయత్నమా? సో మనం గనక నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే అండి, ఇందులో ముఖ్యంగా 8 స్టేట్స్ ఉన్నాయి మనకు తెలిసిందే. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం అండ్ త్రిపుర. ఈ 8 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల మీద ఎప్పుడూ కూడా ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్ కన్ను ఉంటుందండి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే అస్సాం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, వీటిని ఎలా అయినా సరే వీకెండ్ చేసి డీస్టేబిలైజ్ చేసి భారత్ నుంచి వేరు చేయాలనే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే మీరు దీంట్లో అన్నారు యూఎస్, ఐసిస్ ఇవన్నీ అని. సో బేసికల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే యూఎస్కి టూల్స్ ఉంటాయి. రెజిమ్ చేంజ్ చేయాలి అన్న, డీస్టేబిలైజ్ చేయాలి అన్న యూఎస్ ఏంటంటే టూల్స్ వాడుతుంది. అవును. సో సిఐఏ కూడా చాలా ఆపరేషన్స్లో వేరే వేరే వాళ్ళని వాడుతుంది. అందులో భాగంగానే ఈసారి ఈ నార్త్ ఈస్ట్ని డీస్టేబిలైజ్ చేయడానికి వీళ్ళు పెట్టుకున్నవి ఏంటి అంటే, ఒకటి పాకిస్తాన్ అవ్వనివ్వండి, బంగ్లాదేశ్ అవ్వనివ్వండి, రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్, ఇదొకటి. రెండోది ఇవాంజలికల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మాథ్యూ వాన్ డైక్ క్రిస్టియానిటీ గురించి ప్రొపగేట్ చేయడానికి అని అన్నాడు. సో ఇలాంటి యుఎస్ సిటిజన్. దాని తర్వాత పాస్ట్ హిస్టరీ కదా ముందర, అది కూడా చెప్పండి. కరెక్ట్, కరెక్ట్. పాస్ట్ హిస్టరీలో బేసికలీ మాథ్యూ వాన్ డైక్ అనే అతను ఏంటంటే స్టాంచ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. అండ్ గతంలో కూడా అట్రాసిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అని చెప్పి ఇతను ట్వీట్లు కూడా చేశాడు. ఇతను బేసికల్లీ ఏంటంటే ఎక్కడెక్కడైతే యుఎస్ రెజిమ్ చేంజ్లు చేయాలి అనుకుంటుంది ఇతను అక్కడక్కడలా ప్రత్యక్షం అవుతున్నాడు. లిబియాలో గదాఫీని దింపేటప్పుడు ఇతను అక్కడ అప్పటి నుంచి. సో అతను ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇరాక్లో క్రిస్టియన్స్కి నేను హెల్ప్ చేస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు మయన్మార్ కూడా నేను క్రిస్టియన్స్కి హెల్ప్ చేస్తున్నానని అన్నాడు. మన వ్యూయర్స్కి ఒకవేళ హాలీవుడ్ సినిమాలు ఎవరన్నా చూసే ఇంట్రెస్ట్ ఉంటే ర్యాంబో అనో సినిమా ఉందండి, 2008లో వచ్చింది, సిల్వెస్టర్ స్టాలోన్ ఉంది. హాలీవుడ్ ఎలాగ వాళ్ళ ఎజెండాని వాళ్ళు రన్ చేస్తారు సినిమాల ద్వారా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సిమిలర్లీ ఇప్పుడు మనం ఏదైతే ఈ మాథ్యూ వాన్ డైక్ ఎపిసోడ్ చూస్తున్నామో ఇదే ఎపిసోడ్ ఆ సినిమాలో చూపించారు. కొంతమంది మిషనరీస్ మయన్మార్ వెళ్తారు. ఎందుకు? అక్కడ జుంటా ఏదైతే అట్రాసిటీస్ చేస్తుందో అట్రాసిటీస్ నుంచి క్రిస్టియన్స్ని, లోకల్స్ని కాపాడడానికని వాళ్ళు అక్కడి వరకే చూపించారు. కానీ వాళ్ళని ఆర్మ్ చేసేది, కన్వర్షన్ చేసేది వాళ్ళు చూపించలేదు. వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా హ్యుమానిటేరియన్ యాంగిల్ అని చూపిస్తారు. సో ప్రస్తుతం ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ మయన్మార్ ఒకటైతే, మయన్మార్ నుంచి ఎందుకు వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే ఇక్కడ 3 రీజన్స్ ఉన్నాయి యుఎస్కి. ఒకటి, మయన్మార్లో కచిన్ అనే ఒక రీజన్ ఉంది, అది హెవీలీ రేర్ ఎర్త్ ఉన్నది. రేర్ ఎర్త్ గనక మనకి తెలిసిందే, ఆయిల్ తర్వాత రేర్ ఎర్త్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ మయన్మార్. అవునండి కదా, కరెక్ట్. ఆల్రెడీ ఇట్ హస్ బికమ్ లైక్ ఎ చెర్నోబిల్. అవును, అంటే సగం హాలో అయిపోయింది కదండి ఇది. అక్కడ ఏంటంటే చైనాకి చాలా వెళ్తుంది. అక్కడ ఒక సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, KIAN, కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ అనుకుంటా దాని పేరు. వాళ్ళకి ఏంటంటే చైనా డబ్బులు ఇచ్చి రేర్ ఎర్త్ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి అక్కడ నుంచి వచ్చేలా చేసుకుంటుంది చైనా. సో ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ మయన్మార్లో గనక యుఎస్ ఫుట్ హోల్డ్ వచ్చినట్టయితే ఒక రకంగా రేర్ ఎర్త్ వస్తుంది. రెండోది చైనా బార్డర్ లో ఉంటుంది కాబట్టి చైనాని కంటైన్ చేయొచ్చు. సరే మనం ఆల్రెడీ వాళ్ళు చైనా దీంట్లో మనకు కూడా ఒక థ్రెట్ గా, ఎందుకంటే యుఎస్కి ఉన్న అడ్వాంటేజ్ ఒకవేళ అక్కడే పట్టు సంపాదిస్తే వాళ్ళకి ఎలాగ ఇక్కడ బేసులు లేవు, ఆ రూపంలో ఆ సువార్త కుటుంబాల రూపంలో మనకి థ్రెట్గా పరిణమించే ప్రమాదం కనిపిస్తుంది. కరెక్ట్ అండి, అంటే పెరిఫెరల్గా అది కనిపిస్తుంది. మీరు అన్నారు రెవలాంజికల్ మెసెంజర్స్ అని చెప్పేసి వస్తారు వచ్చి, బట్ బిహైండ్ దాట్ సిఐ ఆపరేషన్స్ ఉండే అవకాశం ఉంది. కరెక్ట్. సో ఇప్పుడు మీకు ఇందాక ఏదైతే మీరు ఇవాంజలికల్ ఆపరేషన్స్ అని అన్నారో, బేసికల్లీ డీస్టేబిలైజ్ చేయడానికి నార్త్ ఈస్ట్ని, అంటే ఇప్పుడు మయన్మార్ వద్దండి, చైనా వద్దు, కేవలం భారత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే
3 ఫోర్సెస్ను యాక్టివేట్ చేసింది. అంటే యాక్టివేట్ ఇన్ ది సెన్స్ ఎప్పటి నుంచో వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఒకటి పాకిస్తాన్ అవ్వనివ్వండి, రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ అవ్వనివ్వండి, బంగ్లాదేశ్. ఇంకొకటి ఏంటి అంటే ఇవాంజలికల్ ఫోర్సెస్. చాలా సర్ప్రైజింగ్లీ మూడోది ఏంటంటే ఖలిస్తాన్. చాలా మందికి ఏంటంటే ఇది అర్థం కాదు. ఖలిస్తాన్ భారత్కి ఒక ఎండ్, ఇంకొక ఎండ్లో ఉన్న వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా కనెక్ట్ అయింది. కరెక్ట్. దీన్ని ప్రూవ్ చేయడానికి 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మనకి తెలిసిన గుర్పత్వంత్ సింగ్ పన్ను, SFJ నడిపే అతను, US ఇంకా కెనడాలో ఉంటూ ఉంటాడు. అతను లాస్ట్ ఐ థింక్ డిసెంబర్లో అనుకుంటా, డిసెంబర్ జనవరి ప్రాంతంలో తను ట్రంప్ ల్యాండ్ అనేది ఒకటి ప్రకటించాడు తన వీడియోస్లో. ఓకే, ట్రంప్ ల్యాండ్ అంటే ఏంటంటే కేవలం నార్త్ ఈస్ట్లో ఉన్న కొన్ని స్టేట్స్లోని క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్, అంటే ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్నారో వాటిని భారత్ నుంచి సపరేట్ చేసి దాన్ని ట్రంప్ ల్యాండ్గా ప్రకటించాలి అని. ఎందుకు? అక్కడ క్రిస్టియన్స్ అట్రాసిటీస్ గురవుతున్నారు. హిందుత్వ గవర్నమెంట్ అయిన మోదీ ప్రభుత్వం వీళ్ళని చాలా అణిచివేతకు గురి చేస్తున్నారు ఇందులో. సో ఇది మనకు ఒక నెరేటివ్. కానీ దీనికి అతను బీజం ఎంత ముందరేసాడు అంటే, మనకి నిజ్జర్ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. కెనడాలో ఉన్న ఒక సపరేటిస్ట్, ఖలిస్తానీ సపరేటిస్ట్, ట్రూడో ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని అసాసినేట్ చేసింది భారత్ అని చెప్పంటూ వచ్చింది. అతను ఉన్నప్పుడు గురుద్వారాలో అతనికి ఒక గురుద్వారా హెడ్ కింద ఉండేవాడు. అతని ఆధీనంలో ఒక గురుద్వారా ఉండేది. అంటే అతను ఒక హెడ్గా ఉన్నది. అక్కడ పన్ను వెళ్తూ ఉండేవాడు తరచూ. కేవలం అతనే కాకుండా కుకీ ఫోర్సెస్ కూడా అక్కడికి వెళ్తూ ఉండేవి. ఇప్పుడు కరెంట్లీ మణిపూర్లో కుకీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఒక వింగ్ అక్కడికి వెళ్తూ ఉండేది. ఇవన్నీ బహిరంగంగా ఉన్నవేనండి, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చింది. ఈ కుకీ ఫోర్సెస్కి ఈ ఖలిస్తాన్ వాళ్ళకి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి అంటే, మా ఇండిపెండెన్స్కి మీరు ఫైట్ చేయండి, మీకు కావాల్సింది మేము ఫైట్ చేస్తామని. క్విట్ ప్రోకో. సో బేసికల్లీ వీళ్ళకి హెడ్ USA, ఖలిస్తాన్కి ఆపరేట్ చేసేది USA. సో బేసికలీ US ఎలాగా మన టూ ఎండ్స్లో ఉన్న వాటిని డీస్టెబిలైజ్, అంటే ఒక రకంగా గొడవలు సృష్టించి డీస్టెబిలైజ్ చేయడానికి వాళ్ళిద్దరి మధ్య కూడా అసోసియేషన్ ఎలా క్రియేట్ చేస్తుందో దీనికి ఒక ఉదాహరణ. అండ్ దీనికి ఎక్స్టెన్షన్గానే ఇటీవల ఐ థింక్ జనవరిలో మణిపూర్లో వీళ్ళు ఒక హైవేనే కట్టేసుకుంటూ వచ్చారు కుకీస్. దానికి టైగర్ హిల్ అని ఒకటి పెట్టుకున్నారు. జనరల్లీ కుకీస్ సపరేటిస్టులు భారత్కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి, ఆ లీడర్లకు కానివ్వండి, ఆ ఫైటర్లకి వీళ్ళు టైగర్ ఇలాంటి ఒక బిరుదులు ఇస్తూ ఉంటారు. సో అందులో భాగంగా పోయిన అతని పేరు మీద వీళ్ళు ఒకటి కడుతూ వచ్చారు. సో అయితే ఈ కట్టడాన్ని భారత్ ఆపేసింది. అంటే మన ఫోర్సెస్ కానివ్వండి, ప్రభుత్వం కానీ వ్యతిరేకించి ఆపితే వీళ్ళు US ప్రభుత్వానికి రాశారు అక్కడ ఉన్న కుకీ ఆర్గనైజేషన్స్, మీరు మాకు సపరేటిస్ట్, మీరు మాకు హెల్ప్ చేయండి, ఇలా మేము అట్రాసిటీస్ గురవుతున్నామని. సో బీజం ఎలా పడుతుందో చూడండి ఇక్కడ. సో వాళ్ళకి రాస్తే అక్కడి నుంచి ఖలిస్తాన్ ఫోర్సెస్కి వెళ్ళినాయి, ఖలిస్తాన్ ఫోర్సెస్ ఎంటర్ అయినాయి ఇలా. అండ్ ఇది అమ్నెస్టీ కూడా లెటర్స్ రాస్తూ వస్తుంది, అంటే ఆర్టికల్స్ రాస్తూ వస్తుంది. ఇక్కడ అట్రాసిటీస్ గురవుతున్నారు వీళ్ళందరూ, క్రిస్టియన్స్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి అని. సో మనం చూసుకున్నట్టయితే ఈ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, ఇక్కడ US ఎలాగ ఇవాంజలికల్ ఫోర్సెస్ని కానివ్వండి, ఖలిస్తాన్ వాళ్ళని కానివ్వండి, లేకపోతే రాడికల్ ఇస్లామిస్టులని ఎలా వాడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని మనం ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే ఇప్పుడు మేఘాలయది మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ టైంలో మేఘాలయలో ISIS లింక్ని మన NIA బస్ట్ చేసింది. మేఘాలయ ఇంకా త్రిపుర. ఎందుకు? వాళ్ళ అంటే ఒక సుమారు 5-6 రాష్ట్రాలండి, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఇవన్నీ ఆబ్వియస్ లింక్స్ మనకి తరచూ బస్ట్ అవుతూనే ఉంటాయి ISISవి. చాలా సర్ప్రైజింగ్ ఏంటి అంటే మేఘాలయ ఇంకా త్రిపుర. మేఘాలయలో ISIS లింక్ది బస్ట్ చేసిన తర్వాత, మేఘాలయలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని ఆ ప్రభుత్వం ఒక వింగ్ని తయారు చేసింది. అప్పటిదాకా లేదు. దాని తర్వాత వీళ్ళు ఒకటి తయారు చేశారు. వీళ్ళు ఏంటంటే అక్కడ డెమోగ్రఫీ చేంజ్ వీళ్ళు ఒక రకంగా వీళ్ళు హెల్ప్ చేస్తూ వచ్చారు, బంగ్లాదేశీల్ని ఇన్ఫిల్ట్రేట్ చేయించడం అక్కడ. అందుకే మనం చూసుకుంటే ఈ మధ్య తరచూ మేఘాలయలో బంగ్లాదేశీలని లోకల్సే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటేనండి దీనికి ఒక కారణం, ఇదే జనవరిలో మేఘాలయలో గ్యారో హిల్స్ అనేది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే గ్యారోస్ అనేది ఒక ట్రైబ్, అది అక్కడ వాళ్ళది ఒక ట్రైబ్ అనమాట, షెడ్యూల్డ్ ట్రైబ్. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ISIS పోస్టర్స్ వెలిసాయి అక్కడ. రైట్. సో కేవలం పాకిస్తాన్, ఖలిస్తాన్, ఇవాంజలికల్స్ కాకుండా ISIS కూడా వచ్చింది అక్కడికి.
మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐసిస్ పోస్టర్స్ వెలిసాయి. సో 2 రిలీజియస్ ఫండమెంటలిస్టిక్ ఆర్గనైజేషన్స్ అక్కడికి వచ్చాయి. కరెక్ట్. అండ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది గ్లోబ్. డిఫరెంట్ కార్నర్స్. అండ్ ఈ 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ అక్కడ గ్యారోలోనే లోకల్ ఎలక్షన్స్ అవుతున్నాయండి. జనరల్గా లోకల్ ఎలక్షన్స్లో ఏంటంటే కేవలం గ్యారో ట్రైబ్ మాత్రమే పోటీ చేయాలనేది అక్కడ ఉన్న వాళ్ళది ఒక రూల్ అన్నమాట. కానీ సడన్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టీఎంసీ అనుకుంటండి ఆర్ వేరే పార్టీస్ నాన్ గ్యారోస్ని అక్కడ పెట్టారు. నాన్ గ్యారో ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే స్కెడ్యూల్డ్ కాబట్టి అటానమస్ డివిజన్ కాబట్టి దాన్ని వ్యతిరేకించారు గ్యారోస్. ఒక్కసారి వ్యతిరేకించేసరికి అక్కడ విపరీతంగా గొడవలు జరిగాయి. సేమ్ మన మణిపూర్లో ఎలా అయితే జరిగాయి కుకీస్కి ఇంకా మేతీస్కి మధ్య, ఇంచుమించు అలాంటి ప్రమాదమే అక్కడ జరిగింది. అది ఎంతవరకు వెళ్ళింది అంటే అక్కడ సీఎం ఇంటి మీద దాడి చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. సీఎం నా ఇల్లు ఖాళీ చేసి వేరే సేఫ్ లొకేషన్కి వెళ్ళాలి అని కూడా ఇంటెలిజెన్స్ వార్తలు వచ్చాయి. ఇది స్వయంగా సీఎంఏ చెప్పారు కాన్రాడ్ సాంగ్మా. కానీ నేను వెళ్ళను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే నేను వెళ్తే గనక వాళ్ళు గెలిచినట్టు, నేను వీక్ అయినట్టు వస్తుంది, ప్రభుత్వం వీక్ అయినట్టు. సో నేను ఉంటేనే మనం వాళ్ళని ఓడిస్తున్నట్టు వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. సో అండ్ దీనికి కూడా ఒక రకంగా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఇక్కడ ఎలాగ డెమోగ్రఫీ చేంజ్ హెల్ప్ అవుతుంది అని ఒక వాదనని బలపరుస్తూ బీజేపీ స్పోక్స్ పర్సన్ రవిశంకర్ ప్రసాద్ ఆయన కూడా అన్నారు, మేము దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, డెమోగ్రఫీ చేంజ్ కోసమే దీన్ని వీళ్ళు ఇలా చేస్తున్నారు, గ్యారోస్కి మాత్రమే అక్కడ ఉండాలి అని చెప్పి ఆయన అన్నారు. సో మేఘాలయలో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్ఐఏ లింక్ వాళ్ళు బస్ట్ చేయడం, బంగ్లాదేశ్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి డెమోగ్రఫీ చేంజ్కి ఐసిస్ పోస్టర్ వెలవడం, తర్వాత నాన్ గ్యారోస్ అదే గ్యారో హిల్స్లో వాళ్ళు పోటీకి దిగడం, పోటీ వద్దన్నందుకు వాళ్ళు ఏకంగా సీఎం ఇంటి మీదకే వెళ్తామనడం. సో మేఘాలయలో మనకు ఒక అనిశ్చితి ఎలా వస్తుందో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మిజోరాంకి వద్దాం. మిజోరాంలో మనకు తెలిసింది మాథ్యూ వ్యాండెక్ కానివ్వండి, యుక్రేనియన్స్ కానివ్వండి, స్లోవేకియా నిన్ననో మొన్ననో పట్టుకున్నారు అతన్ని. సో మిజోరాంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇతన్ని పట్టుకునే ముందే మనకి ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో 4 బంగ్లాదేశ్ ఆరిజిన్ యుఎస్ నేషనల్స్ని మిజోరాం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళని అక్కడ సిఐఎస్ఎఫ్ అధికారులు అదే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపేశారు, ఎయిర్పోర్ట్ దాటనివ్వలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే వాళ్ళు అక్కడ మిజోరాంలో ఉన్న సపరేటిస్ట్ మూవ్మెంట్స్ని కలవడానికి లీడర్స్ని, ఆ మూవ్మెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇంటెలిజెన్స్ సిఐఎస్ఎఫ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళని అక్కడి నుంచి అక్కడికే పంపేశారు. అండ్ మిజోరాం సీఎం కూడా ఒక రకంగా ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన కుకీ ల్యాండ్కి సమర్థిస్తాను యుఎస్లో వ్యాఖ్యలు చేశారు. అంటే మనకు తెలిసిందే కుకీ ల్యాండ్ అంటే ఒక రకంగా వేరు చేయడమే భారత్ నుంచి, మయన్మార్ నుంచి మిజోరాం, మణిపూర్ ఇవన్నీ సపరేట్ అవ్వాలని. అది ఆయన చేసిన వ్యాఖ్యల్ని గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు. సో చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం కొన్ని బిహైండ్ ద సీన్స్ చర్యలు చేయడంతో ఆయన దాన్ని తీయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే ఇక్కడ సపరేటిస్టులను హెల్ప్ చేయడానికి యుఎస్ఏ యూకే ఫోర్సెస్ వస్తున్నాయి, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడమే కాకుండా కొన్ని వేల సంఖ్యలో యుక్రేనియన్ సోల్జర్స్ కూడా ఇక్కడ దిగుతున్నారు. యుక్రేనియన్ ట్రూప్స్ కూడా ఇంటెలిజెన్స్ ఇలాంటి సపరేటిస్టులు కూడా వస్తున్నారు. సో దానికి బలపరుస్తున్న ఇప్పుడు యుఎస్ నేషనల్ దొరికాడు అండ్ దాని తర్వాత ఇతను సపరేట్ యుక్రేనియన్స్ దొరికారు. అండ్ కేవలం మనం ఇది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇంకా మనం డీప్గా చూస్తే ఇది కేవలం ఇక్కడికే పరిమితం అవ్వలేదండి. ఇప్పుడు మనం మాథ్యూ వ్యాండెక్ ఒక క్రిస్టియన్ ప్రొపగేట్ చేయడానికి క్రిస్టియానిటీని చేస్తున్న అతను ఏదైతే మనం చెప్తున్నామో కరెక్ట్ అక్టోబర్లో మనం మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే థానే ప్రాంతంలో ఒక ఫార్మర్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అతన్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత యుఎస్ నుంచి చాలా ఒత్తిడి వస్తుంది విడుదల చేయాలని. మన యుఎస్ అంబాసిడర్ సర్గే గౌర్ కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలిశారు, అజిత్ దోవల్ గారిని. ఫస్ట్ టైం సో ఫస్ట్ అంబాసిడర్ వచ్చి కరెక్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం, ఇలాంటి అతన్ని అరెస్ట్ చేశాక గోర్ సర్గే గోరే స్వయంగా కలిసారు. ఆయన కలవటం ఏంటి, ఆయన ఈస్ వెరీ మచ్ క్లోజ్ టు ట్రంప్. కరెక్ట్, వెరీ మచ్ క్లోజ్ టు ట్రంప్ అతను. మరి ఇతన్ని అరెస్ట్ చేశాక యుఎస్ మాట్లాడండి, అతన్ని అరెస్ట్ చేస్తేనే ఎందుకు మాట్లాడుతోంది? ఎందుకంటే ఇతను ఫార్మర్ స్పెషల్ ఫోర్సెస్ అతను. అండ్ అతను థానేలో కన్వర్ట్ చేయాలనుకునే దళితులని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఒక ఫ్యామిలీని అతన్ని పట్టుకున్నారు. బేసికల్లీ మనం ఇందాక యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. వాళ్ళ సర్వీస్ ముగించిన తర్వాత యుఎస్ సిఐఏ కానివ్వండి, యుఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తుంది, మీరు కొన్ని వింగ్స్ యుఎస్ సిఐఏ వాడే వింగ్స్లో ఉండొచ్చని.
దాంట్లో ఒకటి ఏంటి అంటే క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేయడం. ఓకే. ఎందుకంటే బేసికల్లీ క్రిస్టియానిటీ ప్రొపగేట్ చేయడం అంటే ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీ లేని చోటకి వెళ్ళడం. క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేస్తే ఏమవుతుంది, డెమోగ్రఫిక్ చేంజ్ అవుతుంది. డెమోగ్రఫిక్ చేంజ్ అయితే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అన్రెస్ట్ క్రియేట్ అయితే గనక ఆ దేశాల్లో డీస్టెబిలైజ్ అవుతుంది. ఐదర్ అవి బ్రేక్ అన్న అవుతాయి, లేదంటే ఎంత డీస్టెబిలైజ్ అవుతుందంటే యుఎస్ దాని దేశం మీద దానికి ఒక రకంగా గ్రిప్ వస్తుంది. సో ఈ స్పెషల్ ఫోర్సెస్ని కూడా యుఎస్ ఎలా వాడుకుంటుంది అనేది మనకు ఒక ఉదాహరణ. సో ఇదే మిజోరాంలో ఇప్పుడు యుక్రేనియన్స్, మనం బ్యాక్ టు మిజోరాం, యుక్రేనియన్స్ దొరికిందని మనం సీఎంతో లింక్ చేసినట్టయితే అతను స్వయంగానే చెప్పాడు యుక్రేనియన్స్ కూడా వస్తున్నారు అని. సో బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే కనుక మిజోరాంలో కూడా ఎంత యాక్టివ్గా ఈ సెపరేటిస్టుల్ని వీళ్ళు యుఎస్ స్ట్రెంగ్తెన్ చేయాలి అనుకుంటుంది, కేవలం మేఘాలయాన్ని ఇదే కాకుండా అనేది మనకి తెలుస్తుంది. దాంతోపాటు ఐసిస్ కూడా కదా, ఐసిస్ కూడా ఒకే చోట 2 రకాల మినేస్లు, అవును మనకి 2 రకాల ప్రమాదాలు. కరెక్ట్. సో అది యాక్ట్ చేసిన చోట ఇది యాక్ట్ చేసిన చోట అది ఇంకెక్కడ మనం చూడాలి, బట్ ఇక్కడ చూస్తున్నాం నార్త్ ఈస్ట్ లో. ఎందుకంటే మిజోరాంకి ఇంకొక థ్రెట్ కూడా ఉందండి. మిజోరాం ఏంటంటే బంగ్లాదేశ్ బార్డర్. ఇప్పుడు అదే కదా సార్, మనం మాట్లాడుకుంది మిజోరాము, త్రిపుర, వెస్ట్ బెంగాల్, బీహార్, అవును, అస్సాం, ఇవన్నీ కలిపి సిలిగురి హెడ్ క్వార్టర్స్ గా ఒక యూనియన్ టెరిటరీ తీసుకురాడు. ఇందుకే ఈ రీజన్ వల్లే యూనియన్ టెరిటరీ కనుక వస్తే గవర్నర్ చేతిలో విశేషాధికారాలు ఉంటాయి, లేకపోతే అప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వచ్చినా కూడా విశేషాధికారాలు ఎక్కువగా యూనియన్ టెరిటరీలో రాజ్యపాల్కే ఉంటాయి, గవర్నర్కే ఉంటాయి. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ఏ స్ట్రిక్ట్ యాక్షన్. ఇక్కడ అవకాశం లేకుండా పోతాం కదా. ఇప్పుడు అస్సాంలో ఆవిడ రెటమతంగా మాట్లాడుతుంది, వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేస్తానని మాట్లాడుతుంది. ఇలాంటి ప్రమాదం ఉండకూడదనే కదా ఈ ప్రతిపాదన. ఎందుకంటేనండి మీరు అన్నదానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇదే మిజోరాం కేవలం మయన్మార్కే కాకుండా బంగ్లాదేశ్ కూడా బార్డర్ అండి. ఈ బంగ్లాదేశ్ బార్డర్ రీజన్కి ఏం టచ్ అవుతుందంటే చిట్టగాంగ్ అంటాం కదా, చిట్టగాంగ్. యాక్చువల్లీ అక్కడ ఏఆర్ఎస్ఏ అనేది ఒక సపరేటిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ. మయన్మార్లో హిందువుల ఊచకోత కోసింది వీళ్ళే. వీళ్ళని బంగ్లాదేశ్లో స్ట్రెంగ్తెన్ చేయాలని పాకిస్తాన్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగే ముందరే బిఎన్పి వాళ్ళతోని అండ్ ఐ థింక్ ఈవెన్ జమాత్ వాళ్ళతోని కూడా కలిసారు ఏఆర్ఎస్ఏ వాళ్ళు. అండ్ వాళ్ళని ఇప్పుడు బంగ్లాదేశ్లో స్ట్రెంగ్తెన్ చేయాలి అనేది ఒక వ్యూహం. అండ్ దీనికి ఒక రకంగా యాంప్లిఫై చేస్తే ఏం జరుగుతుంది అంటే, చట్టగ్రామ్లో మనం యాక్చువల్లీ కొన్ని డీల్స్ చేసుకున్నాం, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేయాలి అని. ఆ డీల్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. వీళ్ళు కూడా ఏమీ దాన్ని ముందరికి తీసుకెళ్ళలేదు. అండ్ అదే చట్టగ్రామ్లో ఏఆర్ఎస్ఏని డిప్లాయ్ చేయాలనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యూహం. సో మనం చూసుకున్నట్టయితే కేవలం మయన్మార్ నుంచే కాకుండా బంగ్లాదేశ్ నుంచి కూడా, అండ్ బంగ్లాదేశ్లో కూడా ఐసిస్ ప్రెజెన్స్ ఉందండి. సో ఐసిస్ ద్వారా ఎలా అంటే యుఎస్ మన బార్డర్ రీజన్స్ని వాడుకుని, మన బార్డర్ కంట్రీస్ని వాడుకుని అన్ని రకాలుగా మనని డీస్టెబిలైజ్ చేయడానికి ఎలా ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మీకు చెప్తున్నా. స్పెషల్ ఎకనామిక్ జోన్ మనం క్రియేట్ చేస్తే గనక మనకు ఒక కన్నేసి ఉంచవచ్చు. దాన్ని క్యాన్సిల్ చేసిందంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దాని వ్యూహం అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓ రకంగా వాళ్ళది కూడా సమర్థించడం కాదు, కానీ వాళ్ళు యుఎస్ పప్పెట్స్, వాళ్ళ చేతిలో ఏమీ లేదు, యుఎస్ ఏం చెప్తే అది చేయాలి. లేకపోతే షేక్ హసీనాకి ఏం జరిగిందో మనం చూసాం. సో ఇప్పుడు తారిక్ రెహమాన్ దగ్గర కూడా వేరే పెద్ద ఆల్టర్నేటివ్, ఆయన రెసిస్ట్ ఎక్కువ కాలం చేయలేడు అనేది ఓ రకంగా ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకు చేస్తాడు? ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సపోర్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. జమాతే ఇస్లామీని భుజాన మోసి అవును చాలాసార్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తారిక్ రెహమాన్కి అవసరమే ఉంది, మరింత అగ్నికి మరింత ఆజ్యం పోస్తాడు ఆయన. ఆల్రెడీ అది స్టార్ట్ అయిందండి. చాలా మంది సెపరేటిస్టులు ఇంకా బంగ్లాదేశ్ జైళ్లలోనే ఉన్నారు. సెపరేటిస్ట్ ఇన్ ది సెన్స్ రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్ వాళ్ళు. ప్రస్తుతం ఉన్న తారిక్ రెహమాన్ ప్రభుత్వంలోని మంత్రులు వాళ్ళని తిరిగి కలుస్తున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళది ఎలా ఉంది అనేది, వాళ్ళ మీద ఒత్తిడి ఎలా ఉంది, వాళ్ళ వ్యూహం ఎలా ఉంది, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మణిపూర్ది, మిజోరాం, మేఘాలయ, ఇక్కడ యుఎస్ది అండ్ పాకిస్తాన్, ఖలిస్తాన్ వీళ్ళది కాకుండా మనం కొంచెం నాగాలాండ్కి వెళ్ళినట్టయితే ఐ థింక్ మళ్ళీ డిసెంబర్, అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 1 yearలో ఎంత యాక్టివేట్ అయ్యాయి ఆఫ్టర్ మణిపూర్ కేవలం అందరికీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. కానీ మణిపూర్ది యాంప్లిఫై చేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఎన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనే యాంప్లిఫై చేస్తున్నారు అనడానికి మరొక చిన్న ఉదాహరణ ఏంటంటేనండి, నాగాలాండ్లో హైసాక్ మూవయ్య అనే ఒక లీడర్ ఉన్నాడు. ఎన్ఎస్సిఎన్ అన్న ఒక సపరేటిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, క్రిస్టియన్
ఆర్గనైజేషన్, అది సపరేటిస్ట్ది. అతను ఏంటంటే నాగాలిం కావాలి అని కోరుకునే అతను. అంటే ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇలా మయన్మార్, నార్త్ ఈస్ట్లో ఇంకొన్ని రాష్ట్రాలు ఇవన్నీ కలిపి నాగాలిం అనే ఒక గ్రేటర్ నాగాలాండ్ చేయాలన్నది అతని వ్యూహం. ఓకే. అంటే ఒకళ్ళు కుకీలాండ్ అంటారు, ఇంకొకళ్ళు ఏమో గ్రేటర్ నాగాలాండ్ అంటారు, బంగ్లాదేశ్ ఏమో గ్రేటర్ బంగ్లాదేశ్, నేపాల్ ఏమో గ్రేటర్ నేపాల్. సో అంటే యుఎస్ ఎలాగ వ్యూహాలు పన్నుతుందో ఇది ఒక ఉదాహరణ. చాలా కాలం తర్వాత ఇతను మళ్ళీ యాక్టివ్ అయ్యాడండి. నాగాలాండ్కి వెళ్ళాడు, మణిపూర్ వెళ్ళాడు, అక్కడ మళ్ళీ కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. నాగాలిం కోసమే నేను చేస్తాను, అందరూ తయారవ్వండి, అది ఇది అని. అయితే అది ఈసారి దానికి అంత స్ట్రెంగ్తెన్ అవ్వదు అని చెప్పి నాగాలాండ్లో గతంలో ఒక ఆయన జమీర్ అని ఆయన సీఎంగా ఉండేవారు అనమాట. ఆయన అన్నారు, ఎందుకు అంటే నాగాలిం ఇప్పుడు దానికి అంత స్ట్రెంగ్త్ ఎందుకు అవ్వదు అంటే బేసికల్లీ నాగాలిం అంటే గ్రేటర్ నాగాలాండ్ అవ్వాలి అనుకుంటున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ డెవలప్ అవుతోంది, అస్సాం డెవలప్ అవుతోంది, అండ్ మణిపూర్ ఇది గొడవలు జరగక ముందు వరకు కూడా మణిపూర్ డెవలప్ అవుతూ వచ్చింది. నాగాలాండ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది, అందుకే దీని గురించి మాట్లాడిన వృధా అవుతుంది, సమయం వ్యర్థం చేసుకోవడమే తప్ప నార్మల్సీలోకి రండి అని చెప్పి ఆయన అన్నారు. సో దీనివల్ల మనకంటే వీక్నెస్ అంటే డెవలప్ చేయకుండా ఉంచి దానిని ఎలా యాంప్లిఫై చేస్తుంది అనేది ఒక ఉదాహరణ. అందుకే నాగాలాండ్ సీఎం ఇప్పుడు ఎవరైతే ఒక ఆయన ఉన్నారో రియో, ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు జనవరిలో, ఈస్టర్న్ నాగాలాండ్ డెవలప్మెంట్కి ఒక రకంగా నోచుకోకపోవడంతో అదృష్టం, అక్కడ సపరేటిస్టులు దీనికి ఇటువైపు వెళ్తున్నారు అని. అందుకే ప్రభుత్వం ఈస్టర్న్ నాగాలాండ్ వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్కి స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తుంది. సో అంటే ప్రభుత్వం ఎలాగ అంటే చాలా మంది ప్రభుత్వం బలహీనపడింది, భయపడింది, అంటే వీళ్ళు మళ్ళీ మోదీ సిఐఏ ఏజెంట్ కాబట్టి ఏం మాట్లాడట్లేదు అంటారు. కానీ బిహైండ్ ద సీన్స్ వాళ్ళు అంటే ఎన్ని ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, ప్రభుత్వం సామధాన భేద దండోపాయాలు ఎలా వాడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మీకు ఇప్పుడు మణిపూర్ చెప్పాను, మేఘాలయ చెప్పాను, మిజోరాం చెప్పాను, నాగాలాండ్ చెప్పాను. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో రెండు ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఐ థింక్ మిడ్ ఆఫ్ ద 2025 అరుణాచల్ ప్రదేశ్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కొన్ని ర్యాలీలు తీసాయి. ఎందుకు అంటే అరుణాచల్ ప్రదేశ్ లోకల్గా 70s ప్రభుత్వం యాంటీ కన్వర్జన్ లా తెచ్చింది. ఎందుకంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఎలా అయితే మేఘాలయండ్లో గ్యారో అనే ట్రైబ్ ఉందో ఇక్కడ కూడా అలాగే చాలా లోకల్లీ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళు ప్రలోభపడి మతం మారకుండా ఉండడానికి అరుణాచల్ ప్రదేశ్లో 70s ఏదైతే ఒక యాంటీ కన్వర్జన్ లా తెచ్చారో దాన్ని మేము తెస్తాము అని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ దాన్ని వ్యతిరేకించాయి, చాలా రోడ్డు మీద ధర్నాలు చేశాయి, అవి చేశాయి. బట్ అది అవుతూ ఉన్న టైంలోనే అరుణాచల్ ప్రదేశ్లో లోకల్స్ బయటకు వచ్చారు, ఏరేరి బంగ్లాదేశీల్ని తీశారు. అంటే మీరు చూడండి, బంగ్లాదేశీలు మనం ఎంతసేపు ఇక్కడ బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు అంటున్నాం, కానీ కేవలం వాళ్ళు నార్త్ ఈస్ట్ ఫార్దర్ ఎండ్ ఆఫ్ ఇండియాలో కూడా ఉండి వాళ్ళు ఎలాగ యాంప్లిఫై చేస్తున్నారు అనేది ఒక ఉదాహరణ. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ యాక్టివేట్ అవుతారు. అండ్ ఇదే అరుణాచల్ ప్రదేశ్లో పాకిస్తాన్ ISI ఏజెంట్స్ని కూడా పట్టుకున్నాం మనం, వాళ్ళు మన సెన్సిటివ్ మిలిటరీ లొకేషన్స్ దగ్గర స్పైయింగ్ చేస్తూ. అండ్ ఇంకోటి మీరు చెప్తుంటే మనం అరుణాచల్ ప్రదేశ్ నేను ఈ కర్రగుట్టలు ఉన్నాయి కదా తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య, అవును, అక్కడికి అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా వెపన్స్ వచ్చి డంప్ అయినాయి. అవును, చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ఆ వెపన్స్ స్టోరేజ్ ట్యాంక్, అది ఒక రకంగా వాళ్ళు అక్కడికి పంపిస్తారు, అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా దిగుతున్నాయి కిందకి. అందరి ఉద్దేశం ఏంటి, ఇప్పటివరకు నేపాల్ నుంచి వస్తున్నాయని. బట్ చైనా హ్యాస్ ఫౌండ్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్ రూట్. అరుణాచల్ ప్రదేశ్ రాజధానికి కోతవేటు దూరంలో 80 కిలోమీటర్ల దూరంలో చైనా వెపన్స్ డంప్ పెట్టుకుందనేది ఒకటి బయట తేలింది. సరే, దాన్ని ఎలాగో ఇప్పుడు ఐడెంటిఫై చేశారు, నెమ్మదిగా దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. సో ఆ థ్రెట్ కూడా ఉంది మనకి, అదేమి తక్కువ థ్రెట్ ఏం కాదు. సో బేసికల్లీ ఇప్పుడు మీరు నక్సల్ది ఏదైతే అన్నారోనండి, వీళ్ళకి ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ లో ఉల్ఫాన్ ఉంది, ఇందాక చెప్పినట్టు NSCN అని ఉంది, మేఘాలయలోనే HCLN ఒకటేదో సపరేటిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళందరి సహాయం కూడా నక్సల్స్ కి వస్తుంది. వీళ్ళు కేవలం US తోనే కాకుండా చైనాతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇద్దరికి కూడా డీస్టేబిలైజ్డ్ ఇండియానే కావాలి. అవును. సో ఎవరి సహాయం ఎవరు మామూలుగా పాకిస్తాన్ ఇప్పుడు చైనాతోని US తోని ఎలా అయితే ఉంటుందో వీళ్ళు కూడా అలాగే ఉంటూ వచ్చారు. అండ్ మనకు తెలిసిందే నక్సల్ రెడ్ కారిడార్ అంటూ వచ్చారు.
పశుపతినాథ్ నుంచి పశుపతి టు తిరుపతి తిరుపతి అని కారిడార్, పెట్టారు. ఒక కారిడార్. పశుపతి. ఆ. సో ఆబ్వియస్లీ మీరు చూసుకున్నట్టయితే అది టచ్ అయ్యి వెస్ట్ బెంగాల్కి వెళ్తే కనుక ఆబ్వియస్లీ నార్త్ ఈస్ట్ కూడా వెళ్తుంది కదా. అంటే నార్త్ ఈస్ట్ కూడా వెళ్తుంది అంటే యాక్సిస్ నార్త్ ఈస్ట్ టచ్ చేస్తుంది, అక్కడే మొదలవుతుంది. అరుణాచల్ నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా అవును కిందకి దిగి నేపాల్, అరుణాచల్ నుంచి ఇలా కిందకి దిగి వస్తుంది. కిందకి దిగి వస్తుంది. మనకు తెలుసు గచ్చిరోలి, దాని తర్వాత ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ మీరు చూసుకున్నట్టయితే గనక ఇక్కడ ఏవైతే వీళ్ళు వెపన్స్ ఉన్నాయో వీళ్ళకి కేవలం యుఎస్వే కాకుండా చైనీస్ మేడ్ వెపన్స్ అవే కదా దొరికినాయనే కదా, కరగుట్టలు దొరికినవి అవి. కరెక్ట్. సో అంటే ఏంటంటే చైనా కూడా ఇందులో ఎలా పాత్ర పోషిస్తుంది అంటే మన ప్రభుత్వం ఎన్ని ఫ్రంట్స్ లో నిజానికి పోరాడుతోంది అనేది ఒక రకంగా ఇది ఒక ఉదాహరణ. చాలా మంది 2.5 ఫ్రంట్ వార్ అని అంటారు, కానీ మనకి నిజానికి కేవలం పాకిస్తాన్, చైనానే కాకుండా ఈ భారత్లో ఉన్న వ్యతిరేక వర్గాలే కాకుండా సముద్రాల అవతల ఉన్న యుఎస్, మన బార్డర్లో ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, సో ఈ మయన్మార్, ఇంకా ఎన్ని ఫ్రంట్స్ నుంచి మనం పోరాడుతున్నామో ఒక్కసారి చూడండి. ఇంకా అస్సాంలోకి వచ్చినట్టయితే గనక, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే సపరేటిస్ట్ మీరు ఇందాక చెప్పారో చైనా కూడా హెల్ప్ చేస్తుంది ఇవాంజలికల్ అని, అస్సాంలో ఎన్ని ట్రైబల్ ఏరియాస్ లోకి వీళ్ళు ఎంతగా టు అవర్ అస్టానిష్మెంట్, సారీ ఫర్ ఇంటరప్షన్, ఏ సపరేటిస్ట్ మూవ్మెంట్ని చైనా ఎంకరేజ్ చేస్తుందో మత ప్రాతిపదికన, అక్కడ చైనాలో ఇలాంటి వాటికి అవకాశం ఉండదు. మసీదులు కూలగొడతారు అక్కడ, అండ్ ఇస్లాం ప్రాక్టీస్ చేయడానికి లేదు అక్కడ, క్రిస్టియానిటీ లేదు. కానీ పక్క దేశాల్లో మాత్రం ఈ ఉగ్రవాద ముఠాల్ని ప్రత్యేకించి భారతదేశంలో రచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుంది. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు ఎంత థ్రెట్టో తెలుసు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు ఇందాక చైనాది మాట్లాడారు కదా, చిన్న ఉదాహరణ ఏంటంటే ఉయ్గూర్ ముస్లిమ్స్ది మనకి తెలిసిందే చైనా ఏం చేస్తుంది అని. కానీ ఉయ్గూర్కి వీళ్ళని సమర్థిస్తూ వీళ్ళ కోసం పోరాడే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందండి, ఈటీఐఎం. కరెంట్లీ వీళ్ళు ఏంటంటే సిరియాలో ఏదైతే ఇప్పుడు ఐసిస్ జొలానీ వాళ్ళ అధ్యక్షుడిగా తను ఆబ్వియస్లీ ఇంకా అన్ని తన కంట్రోల్లో ఉంటాయి, మినిస్ట్రీలు కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్, దాంట్లో ఒక వింగ్కి ఈటీఐఎంఏ లీడ్ చేస్తుంది. ఓకే. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా మంది తాలిబాన్ వీళ్ళు ఇలా గ్రిప్ రాగానే ఆఫ్ఘనిస్తాన్లో చైనా చాలా ప్రయత్నాలు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కూడా ఈటీఐఎంకి శరణిస్తుంది. సో వీళ్ళు ఎంత థ్రెట్ తాలిబాన్ చైనాకి తెలుసు. సో ఆ థ్రెట్ మన మీదకి మనకు అగేన్స్ట్గా వాడుతూ వచ్చారు. సో బేసికల్లీ వీళ్ళు కేవలం ఈ ఫోర్సెస్ అనే కాకుండా వీళ్ళు మరొక మెయిన్ వీళ్ళది మోటివ్ ఏంటుంటుంది అంటే ఎన్జిఓస్ అండ్ సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్, అంటే రిలీజియస్ ఆర్గనైజేషన్స్. మీకు ఇందాక అస్సాంది చెప్తూ ఎందుకన్నానంటే ఇలాగే లాస్ట్ ఇయర్ అండ్ ముందు ఇయర్ 2 యుఎస్ నేషనల్స్ని 2 జర్మన్ నేషనల్స్ని కూడా పట్టుకున్నారు. టూరిస్ట్ వీసాల మీద వచ్చారు, మత మార్పిడి చేస్తూ వచ్చారు, వాళ్ళని డిపోర్ట్ చేసేసారు. సో అంటే ఏంటంటే వీళ్ళు ఎవరిని పట్టించుకొని యుఎస్ థానేలో స్పెషల్ ఆఫీసర్స్ అతను దొరికినా పట్టించుకోలేదు, యుఎస్ నేషనల్స్ అస్సాంలో దొరికినా పట్టించుకోలేదు. మాథ్యూ వైండాక్ కోసం అంత ఎందుకు వీళ్ళు అంత తహతలాడుతున్నారు, ఎందుకు అతన్ని విడిపించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, అతనికి ఎలాంటి రహస్యాలు తెలుసు, అతని ఎలాంటి వ్యూహాలు పన్నగలడో మనకి దీన్ని బట్టి తెలుసు. అతని స్ట్రెంత్ మొత్తం అమెరికాకి తెలుసు కదా. కరెక్ట్. అందుకనే నేరుగా అంబాసిడర్ వచ్చి కూర్చున్నాడు. కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు జనరల్లీ ఇప్పుడు మీకు చెప్పిన ఫోర్సెస్, సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవే కాకుండా వీళ్ళకి ఫండింగ్ రావాలి. బేసికల్లీ వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుందంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎన్జిఓస్, 2 రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. మామూలుగా మనకు తెలిసిందే నార్త్ ఈస్ట్లో చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కేవలం అస్సాంలోనే బ్యాప్టిస్ట్ దాని ఒకటి ఉంది, దాని తర్వాత వేరే వేరే రకరకాల క్రిస్టియన్ మిషనరీస్ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి, చర్చిలు. వీటన్నిటికీ కూడా విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. రీసెంట్లీ ప్రభుత్వం FCRAని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసింది. ఆ స్ట్రెంగ్తెన్ చేసిన దాంట్లో వాళ్ళు ఒకటి ఏంటి అంటే మీకు ఫండింగ్ వస్తే గనక మీకు ఎంత వస్తుంది, మీరు దాన్ని ఎంత కాలంలోపు వాడాలో కూడా మీరు చెప్పాలి. ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు అనేది మీరు మాకు చెప్పడం కాదు, ప్రభుత్వమే నిఘా ఉంచుతుందన్న. ప్రభుత్వం నిఘా ఉంచుతుంది మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు దాన్ని ఎవరెవరికి ఇస్తున్నారు అని. సో ఒకవేళ ఏమన్నా ఆబ్వియస్లీ వీళ్ళు ఏమన్నా చేస్తే FCRA లైసెన్స్ రద్దు అవుతుంది, యాంటీ నేషనల్ చేస్తే. మామూలుగా ఇప్పటివరకు అంతే చేస్తూ వచ్చింది, రద్దు అయితే బలంగా నడుస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది యుఎస్, UK, కొన్ని చైనా, సో ఇక్కడ నుంచి వస్తుంది. మామూలుగా ఇలాంటి యాంటీ నేషనల్ చేస్తే రద్దు చేయడం వరకు ఇప్పటివరకు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు దానికి ముందుగా యాక్టివిటీస్ ఏంటంటే ఒక నిఘా వేసి ఉంచడం, అంటే కంటిన్యూస్ మానిటరింగ్. ఒకవేళ కనుక రద్దు చేయాల్సి వస్తే ఈసారి వాళ్ళ అసెట్స్ని కూడా ఫ్రీజ్ చేసేస్తామని, అసెట్స్ని కూడా మేము ఫ్రీజ్ చేసేస్తామని చెప్పి ప్రభుత్వం అని.
సో ఓ రకంగా ఏంటంటే క్రిస్టియన్ ఇప్పుడు అక్కడ ఏవైతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మన దేశంలో ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, వేరే వేరే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి ఈసారి చెప్పాలంటే ఫండింగ్ వస్తే ఒక రకంగా వీళ్ళు దీన్ని వాడితే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి దొరుకుతారు. దీనివల్ల ఏదైతే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందో భారతదేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో, మేబీ దానిని నిలువరించడానికి అదర్వే అరౌండ్ ఆర్థిక ఉగ్రవాదం ఇది. కరెక్ట్, ఆర్థిక ఉగ్రవాదం. ఎందుకంటేనండి ఇప్పుడు బేసికల్లీ వీళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ ఏమొస్తుంది అంటే, కోవిడ్ తర్వాత నుంచి ఏ డెవలప్డ్ నేషన్ కానీ డెవలపింగ్ నేషన్ కానీ గ్రోత్ ఇదివరకట్లా లేదు. అమెరికా, యూరోప్, చైనా, గల్ఫ్ దేశాలు ఏవి, కానీ భారత్ ఒక్కటే కంటిన్యూస్ గ్రోత్లో ఉంది, 7%, 8% అని. అండ్ కోవిడ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్ క్రైసిస్లోనే ఉంది దేశం. 2020లో కోవిడ్, 21లో కోవిడ్ సెకండ్ వేవ్, 22లోనేమో రష్యా వార్, 23లో దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ది, 24లోనేమో మన ఎలక్షన్స్ రావడం, దాని తర్వాత 25లో ఆపరేషన్ సింధూర్, మనం చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కంటైన్ చేసాం ఎకానమీకి దెబ్బ తగలకుండా. ఇప్పుడు ఇది సో ఎవ్రీ టైం ఏదో ఒక థ్రెట్ వచ్చిన ఎకనామికల్లీ మనం దాన్ని ఓవర్కమ్ అవుతూ మన జీడిపిని సస్టైన్ చేయగలిగాం. మన గ్రోత్ పెరుగుతూ వచ్చే కొద్దీ మన మీద గ్రిప్ వస్తుంది. అంటే ఏ దేశాలు అయితే వేరే యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఏవేవైతే వాళ్ళ అసెట్స్ ఇక్కడ ఉంటూ వచ్చాయో వాళ్ళకి గ్రిప్ పోతూ వస్తుంది. మనకి వాళ్ళ మీద గ్రిప్ వస్తూ ఉండడంతో వాళ్ళని మనం అంచివేయగలం. అది గనక జరిగితే వాళ్ళకి భారత్ ఎదుగుదలని ఆపలేరు. ఎదుగుదల ఆపాలి అంటే ఇదే టైం. సో అందుకనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కేవలం నార్త్ ఈస్ట్దే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కేవలం నార్త్ ఈస్టే కాకుండా భారతదేశంలోని రకరకాల రాష్ట్రాల్లో కూడా ఎలాగ ఈ ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానివ్వండి, వీళ్ళు ఎలాగా మీరు అన్నట్టు ఆర్థిక ఉగ్రవాదం ఇచ్చి గొడవలకి ప్రేరేపించి అన్రెస్ట్ క్రియేట్ చేసి గ్రోత్ని ఎలా ఆపేలా చూస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. థ్యాంక్ యూ పవన్ శ్రేయస్. థ్యాంక్ యూ అండి.